ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ దిన ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకు మునుపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు వందనాలు. ఈ వాక్య ధ్యానం చేస్తుండగా నన్ను మమ్మల్ని సిద్ధపరచం, దయగల మీ సన్నిధి మాతో ఉంచం. యేసు ప్రభు రక్షకున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ దిన ధ్యానం కొరకు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. For our reading today, shall we turn to 1 Peter chapter 5 verse 7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Casting all your care upon him, for he careth for you. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. He cares for you. తెలుగులో కింద ఫుట్నోట్లో లక్ష్యము చేయుచున్నాడు అని రాయబడి ఉంది. In Telugu it is written that he is mindful of you. నిన్ను గురించి మైండ్ఫుల్ అంటే లక్ష్యము చేయిస్తున్నాడు దేవుడు. So the Lord is having you in his mind. ఆ దినాల్లో, ఎందుకంటే నీరో కాలంలో ఈ పేతురు పత్రిక రాయబడింది. నీరో కాలంలో సంఘం ఎన్నో ఇబ్బందుల్లోంచి, అగ్ని వంటి శ్రమల్లోంచి వెళుతున్నట్టుగా 1వ అధ్యాయం 7వ వచనంలో నశించున్న సువర్ణం అగ్ని పరీక్షల చేత పరిశుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగునని రాశాడు పేతురు. So this Peter's epistle, it is written during the reign of King Nero, Emperor Nero. During those times the Christians were going to terrible situations, sufferings, and that's why in chapter 1 and verse 7 he says that the trial of your faith being much more precious than of gold that perisheth, though it be tried with fire, might be found unto praise and honor and glory at the appearing of the Lord Jesus Christ. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రతి పుస్తకం ఒక్కొక్క కాలంలో రాయబడింది. అప్పుడున్న స్థితిగతుల్ని ఆకళింపు చేసుకుని రాశారు దైవజనులు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి. So here we have to see that every epistle is written in certain kind of situations, and during that situation whatever was happening, according to that they have written the epistles. ఎందుకంటే ఇవన్నీ ఒక్క కాలంలో రాయబడ్డాయి కాదు కదా. Because all these books are not written in just one time. AD 64 ప్రాంతంలో రాయబడింది. This is written during time AD 64. అప్పుడు జరుగుతున్న శ్రమలు ఏంటి? సామాన్యమైన శ్రమలు కాదు. So during those days the persecution was not just normal persecution. అపోస్తలుడైన పేతురు రాస్తూ ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు. And that is why Peter the apostle, he is writing to the believers saying that the Lord is caring for you. ఎవరి గురించి చింతిస్తున్నాడు ప్రభు? So about whom the Lord is caring? తన రక్తం చేత కడగబడి కొనబడి సంఘముగా చేయబడిన పరిశుద్ధుల గురించి ప్రభు చింత కలిగి ఉన్నాడు. So the Lord is caring for those people who are washed in his blood and who are sins are forgiven, who are become as his children, as his church. For them he cares. సంఘం మీద శోధనలు పరిశోధనలు అగ్ని వంటి శ్రమలు దాడి చేస్తుండగా, so those days when upon the church many kinds of sufferings and terrible things as flames of fires and arrows they were coming. ప్రభు సంఘం గురించి, నా సంఘాన్ని నేను ఎలా కాపాడాలి, నా సంఘమును నేను కట్టుదును అన్న ప్రభు తను కట్టుకున్న సంఘాన్ని శత్రువు ఏదో విధంగా పాడు చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు దాని గురించి ప్రభు చింత కలిగినప్పుడు ఇక్కడ విశ్వాసులు వాళ్ళ చింత వాళ్ళకు ఉంది. So here we see that the Lord is caring about the church, because the Lord himself has said that I will build my church and the gates of hell shall not prevail against it. So against the church the enemy was attacking, and the Lord was caring how to protect the church, but on the other side the believers were having their own cares. యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పద్మాసు దీపంలో వేయబడినప్పుడు ఆయన 9-10 వచనాల్లో చూస్తే ఒక విధమైన చింత కలిగి ఉన్నాడు. ఎందుకంటే అప్పటికి పేతురు పౌలు కూడా హతసాక్షులు అయిపోయారు, ఈ యోహాను ఒక్కడే ఉన్నాడు. ఆ సమయంలో యోహాను అనుకున్నాడు, నేను ఒక్కడే మిగిలిపోయాను, ఇంకా సంఘం పని అయిపోయింది అనుకుని చింత కలిగి శ్రమలు, అప్పుడున్న డయోక్లీషియస్ చక్రవర్తి, రోమా చక్రవర్తి కాలంలో మరి సంఘం వెళుతున్నప్పుడు, శ్రమలోంచి వెళుతున్నప్పుడు యోహాను కూడా ఇలాగ అనుకున్నాడు. So in Revelation chapter 1 verses 9 and 10, there John the apostle was having his own care and concern, because at that time Paul the apostle and Peter the apostle were martyred, and he was thinking just I am left alone, and he was thinking that the church may not survive. And those days, in the days of King Domitian, he was thinking and he was having his own care. అయితే ఆయన అనుకున్నాడు, ప్రభు పరలోకానికి వెళ్ళిపోయినాడు, ఇక మా పరిస్థితి మాదే అన్న ధ్యాసలో ఆయన ఉన్నాడు. So he was thinking that since the Lord has gone away, he has gone to heaven, and he has left to ourselves, and we have to take care of ourselves.
ప్రభు ఎక్కడున్నాడు? But where is the Lord? 13వ వచనంలో తిరగగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించున్న మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితే నేను రాయబడి ఉంది. So it is written that when he turned and he saw that there were 7 golden lampstands, and he saw one like the Son of Man, he was walking among the golden lampstands. ప్రభు ఎక్కడున్నాడు? So where is the Lord? ఆయన కంఫర్ట్ జోన్ లో లేడు. So the Lord is not in a comfort zone. పరలోకంలో లేడు ఆయన. So the Lord is not in heaven. ఆయన భూమి మీదే ఉన్నాడు. So the Lord is upon the earth. సంఘాల మధ్యలో ఉన్నాడు. He is rightly dwelling among the churches. మనం అనుకుంటాము నేను దేవునికి పనికి వచ్చాను, దేవుని పని చేయడానికి వచ్చాను, మరి నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాల మీద చింత ఉంది చాలా మందికి ఈ దినాల్లో, క్రైస్తవులకు ప్రత్యేకించి. These days many Christians and many believers, they are thinking about themselves, saying, I have come to the work of the Lord, for the service of the Lord, I am doing this and that. Who will take care of me? Who will think about my welfare? దావీదు 37వ కీర్తన 25వ వచనంలో ఒక మాట రాస్తాడు. In Psalm 37 and verse 25, David is writing one verse like this. నేను చిన్నవాడినైంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. And he says that I was young but now I am an old person. అంటే ఆ కీర్తన వృద్ధాప్యంలో రాశాడు. That means that chapter or that psalm he has written in his old age. నీతిమంతులు విడువబట్టే గాని వారి సంతానం భిక్షమెత్తటి గాని నేను చూచి ఉండలేదు. So he says 25. And he says that I have been young and now I am old, yet have I not seen the righteous forsaken, nor his seed begging bread. అంటే నీతిమంతులు విడవబట్టే గాని వారి సంతానం భిక్షమెత్తటి గాని చూడలేదంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆయన లైఫ్ టైంలో. So he has not seen the righteous being forsaken, or the seed did not see their seed begging bread. During his lifetime he has not seen like that. నీతిమంతులు విడవబడలేదట, వారి సంతానం భిక్షమెత్తలేదట. The righteous were not forsaken and their seed did not beg bread. ఈ దినాల్లో మనం అనేక విషయాల్లో చింత కలిగి ఉంటాం. These days we are careful about many things. యేసు ప్రభువారు అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనం నుండి ఆఖరి వచనం వరకు ఆ దినాల్లో విశ్వాసులకున్న సంఘానికి ఉన్న చింతన గురించి రాశాడు. And that is why the Lord, talking in the discourse, Matthew chapter 6 and from verse 25 to the last, he was talking about the various cares and concerns the children of God they had. కొండ మీద ప్రసంగంలో In the Sermon on the Mount, 25 నుంచి చూద్దాం. from verse 25 shall we see. ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. Take no thought for your life, what shall ye eat or what shall ye drink, nor yet for your body what shall ye put on. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. Is not the life more than meat and the body than raiment? ఈ దినాల్లో మన ధ్యాస అంతా ఫుడ్, బట్టలు. So these days all our care is about the food that we take or the clothes that we wear. ఈ దినాల్లో మన జనాలకి లెనిన్ కాటన్ వేసుకుంటేనే బట్టలు వేసుకున్నట్టు లెక్క అని ఒక ఇది వచ్చింది చాలా మందికి. So today the trend is that many people think that if you wear only linen cotton only, then that is something that is special, they think. లెనిన్ కాటన్ కాదు, ఇంకే కాటన్ వేసుకో, ఇది సస్తే తీసుకెళ్లి పూడ్చిపెడితే ఏ కాటన్ పనికిరాదు దానికి. So even it is a linen cotton and even a very special cotton also, when you die and they will bury it, then every cotton will be be destroyed there. మనుషులు దేనికి భయపడుతున్నారు ఇప్పుడు? Today people are afraid of what? సావు. They are afraid of death. తెగులు ఉంది. ఇప్పుడు లెనిన్ కాటన్ కాదు, ఏ ఫుడ్, పారడైజ్ బిర్యానీ అయితే బాగుంటుంది బ్రదర్ అంటాం మనం. So today outside there is plague, there is death, and no linen cotton also will work. People will say that paradise biryani is very good. ఇప్పుడు ప్యారడైజ్ బిర్యానీ తెచ్చి చావు సిద్ధమైన వాళ్ళకి పెట్టండి, లేకపోతే లెనిన్ కాటన్ బట్టలు తీసుకొచ్చి మళ్ళీ లెనిన్ కాటన్ వేసుకోయని చెప్తే వాడు ఏమన్నా అక్కర్లేదయ్యా, నాకు నా ప్రాణం నిలిస్తే చాలు అంటాడు. So if you bring a linen cotton shirt and you give to a person who is on a deathbed, or if you give a biryani to him, that person he will say that I don't want all these things, all I want is my life. స్టేజ్ లో మనిషి దేని గురించి చింతపడతాడు? What will a person who is on the deathbed will he care about? His soul, తన ప్రాణాన్ని గురించే. He will care about his soul, his life. ఇది నా మనుషుల ప్రాణం కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. These days we can see how people are doing trying many things in order to keep up their souls. అయ్యా బయట తిరగొద్దు నాన్న, మాస్క్లు వేసుకోండి అంటే నా ఇష్టం, నా ప్రాణం నేను తిరుగుతాను, నీకేమైంది అన్నారు. And they are saying that you should not roam outside, you should wear mask. They are saying it is up to me, it is my life, why are you bothered, they are saying. వాళ్ళు బయట తిరిగారు, వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి రోగాన్ని తగిలిచ్చారు, ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. So they are okay, they are all right, but they are acting as carriers and they are bringing it and they are contaminating or the people in the family. సఫర్ అవుతుంది ఎవరు?
So who is suffering because of that? ప్రాణాలు పోగొట్టుకుంటున్నది ఎవరు? Who is losing the lives because of that? కాబట్టి లెక్కలేనితనం మంచిది కాదు మనిషికి. So that is why this carelessness is not good for man. ఇక్కడ ప్రభువు మన గురించి పట్టి చింత కలిగి ఉన్నప్పుడు మనం కేర్లెస్గా ఉండకూడదు. So when the Lord he is caring about us, we should not be careless. ఇదేనా మనుషులకు దేని గురించి చింత ఎక్కువైందంటే సంపాదన సంపాదన సంపాదన. These days people are caring more about their income, about their money, and about how to prosper in the world. దాన్ని బట్టే మనుషుల యొక్క ఆత్మీయతను కొలుస్తున్నారు ఇవాళ. And through that only people are giving value to the spirituality also. మర్చిపోవద్దు, We should not forget this. ఇవన్నీ నీతో రావు, All these things will not come with you. నువ్వు వదిలిపెట్టాల్సిందే. All these things you have to leave here only. అందుకని ప్రభు అన్నాడు సొలొమోను గురించి ఆలోచించు ఒకసారి. And that is why the Lord said that you think about Solomon once. ఈ భూమి మీద జీవించిన గనులైన రాజులందరిలోకి ద గ్రేటెస్ట్ కింగ్. So he is the greatest king among all the kings who lived upon the earth. అతడు వేసుకున్న బట్టలు కూడా దేవుడిచ్చిన అలంకారం, చెట్లకి ఇచ్చిన అలంకారం ముందు ఎందుకు పనికిరాదట. So he says that the clothes that King Solomon wore, even the small flowers or the trees that they were having, the beauty, it is not compared to that. దేవుడిచ్చిన ఆ అందం ముందు సొలొమోను వేసుకున్న బట్టలు ఎందుకు కొరగావట. So before God given beauty, the garments or the raiment that Solomon was wearing is incomparable. అవి ఎంతసేపు ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి చెట్లకుండే పువ్వులు? So the flowers upon the plants or the trees, how long will they be there? లైఫ్ టైం ఎంత? What is the lifetime of those flowers? ఒక్కరోజే. Only one day. ఒక్క రోజుకి అంత సౌందర్యం దేవుడిస్తే So for one day God has given them such a beauty. 40 సంవత్సరాలు సొలొమోను వేసిన బట్టలు వేయకుండా వేశాడు. But for 40 years Solomon every day he wore new clothes. కానీ ఆఖరికి ఏం రాశాడు? But in the end what did he write? వ్యర్థం వ్యర్థం వ్యర్థం. He said vanity, vanity and vanity. అన్ని వ్యర్థమే. He says that everything is vanity. మిగిలేదేంటి? So what is the thing that is left? ఆ కారణాన్ని బట్టి ఇక్కడ వాడుతున్నాడు దేవుడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. And that is the reason why the Lord is saying that the Lord careth for you. మనం దేని గురించి చింతపడాలా? So about what we should be care about? 33. 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతింపకుడి. Matthew 6:33. But seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. Take therefore no thought for the tomorrow. రేపటి దినము దాని గురించి, దాని సంగతులను గురించి చింతించును. రేపటి దినాన్ని గురించి రేపే చింతిస్తుంది. ఆ చింత నువ్వెందుకు మీద వేసుకుంటావు? For the morrow shall take thought for the things of itself. So tomorrow, the things of tomorrow will come tomorrow. Why are you thinking about it today? ఆనాటికి చాలు. So he is saying sufficient unto the day is the evil thereof. కాబట్టి ప్రభు మన గురించి చింతిస్తున్నప్పుడు మనం ప్రభువుని గురించి చింత కలిగి ఉండాలి. So when the Lord is caring about us, we should care about the things of the Lord. థింగ్స్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని సంఘము, దేవుని పని, దేవుని యొక్క ప్రజలు, వీటి గురించి మనం ఆలోచించుండాలి. So things of the Lord means about the Lord and about the Lord's people, about the Lord's work only we should think. ప్రభు మనను సిద్ధపరచును గాక. May the Lord prepare us towards that end.